నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నాడు మాత్రం. హల్లెలూయా. సంవత్సర ప్రారంభంలో కొన్ని అంశాలను ధ్యానించాం. అవి ఆత్మీయ జీవితాలు కట్టుకొనడానికి అవి ప్రయోజనకరం. మన శక్తి మీద ఆధారపడటం మానేయాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. రెండవదిగా గత వారం ధ్యానించాం. ఏంటిదయ్యా అంటే సాక్ష్యం కలిగి జీవించు. సాక్ష్యము లేనటువంటి జీవితం అని అర్థం అని మనం తెలుసుకున్నాం. మంచిది. అయితే ఆయనను ఆరాధిస్తూ ఉన్నామే. ఆయన ఎటువంటి వాడో, ఆయన నీ పట్ల ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో తెలుసుకుంటే అది చాలా ప్రయోజనకరం. గమ్యాన్ని చేరడానికి సులువుగా ఉంటుంది. మనం ఏదైనా ఒక వాహనం ఎక్కాం, ఎక్కడికి వెళుతూ ఉన్నామో ముందుగానే నిర్ణయించుకొని వాహనం ఎక్కాలి. లేకపోతే ఆ టికెట్ కొట్టేవాడు అడుగుతాడు, ఎక్కడ దాకా అయ్యా అంటే, ఎక్కడికో ఒక చోటకి ఇవ్వమన్నాడు అనుకో, ఇక్కడే దిగేయి అంటాడు. ఎందుకయ్యా అంటే గమ్యము తెలియని ప్రయాణం, అది ప్రమాదంతో కూడినది. అయితే నీ దేవుడు ఎటువంటి వాడో నీవు తెలుసుకోకుండా ఆయనను వెంబడిస్తూ ఉన్నాను అని నీవు అనుకుంటే నీ జీవితానికి అది ఆశీర్వాదము కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన గురించి కీర్తనకారుడైన దావీదు అన్నాడు. కీర్తనల గ్రంథం 135వ కీర్తన 5వ వచనానికి వెళితే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. నీవు ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే సమస్తమైన దేవతల్లో అని పిలువబడిన వాటిలో ఆయన ఎవరయ్యా అంటే గొప్పవాడు. అంటే ఆయనను ఏమని పిలవచ్చయ్యా అంటే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలను జరిగించేవాడు అని పిలవటానికి అవకాశం ఉన్నదిగా ఉంటున్నది. అనేక పర్యాయాలు ఏం చేస్తామయ్యా అంటే ఆ గొప్ప దేవుడు నీ పట్ల ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో ఎరుగక ఆయన ప్రణాళిక మన జీవితాలలో ఏమై ఉన్నదో, ప్రతి వారిని ప్రత్యేకంగా సృజించిన దేవుడు ఏ ఒక్కరిని కూడా ఆయన యొక్క ప్రణాళిక లేకుండా, ఉద్దేశం లేకుండా ఆయన సృజించలేదు. ఏదో పెరుగుతాడులే, ఏదో చేస్తాడులే అని ఏనాడు ఎవరిని ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు. ఒక పర్యాయం కాకెలుకుందంట, దేవుడు నన్ను నల్లగా పుట్టించాడు, ఆయన నా మీద పక్షపాతం చూయించాడు. మిగిలిన పక్షులు చాలా అందంగా ఉన్నాయి, నేను ఒక్కదాన్నే నల్లగున్నాను. పోతే పోయింది. నాకు స్వరమన్నా ఇచ్చాడంటే కోకిలకు మాత్రం చక్కని స్వరం ఇచ్చాడు, దాన్ని నల్లగా చేశాడు. కానీ దానికి ఏముంది? చక్కనే స్వరం ఉందన్నాడు అని కోకిల దగ్గరికి వెళ్ళి అడిగింది కాకి, కోకిల కోకిల నల్లగున్నా నీకు చక్కని స్వరం ఇచ్చాడు కదా, నువ్వెలా ఫీల్ అవుతూ ఉన్నావు? నాకైతే దేవుని మీద గొప్ప అసహనం ఉంది. ఎందుకంటే అంటే నన్ను నల్లగా చేసేయటం వల్ల ప్రతి వాడు నన్ను చదివేస్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా నన్ను చేతరించుకుంటున్నారు అని అంటే వెంటనే కోకిల ఉంది, అమ్మ గొంతు అయితే ఉంది కానీ అందమైతే లేదమ్మా నా దగ్గర. నేను కూడా నీలాంటి నల్లదానినే, గొంతు అయితే బాగుంది కానీ నా రంగు బాగలా. నేను కూడా అసహనంతో ఉన్నాను. ఆ హంసను చూడు ఎంత తెల్లగా ఉందో, ఆ హంసను చూడు ఎంత తెల్లగా ఉందో. ఆ రంగు కనుక నాకు ఇచ్చి గొంతు ఇచ్చింటే బాగుండేది, నలుగురు నన్ను గౌరవించేవాడు అని అందరి. సరే హంస దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హంస యొక్క సంతోషం ఎలా ఉందనే హంస దగ్గరికి వెళ్ళి కాకి కోకిల కలిసి ఈ రెండు హంసలు అడిగినాయి, నీకు చక్కని ఆకారం ఇచ్చాడు, చక్కని రంగు ఇచ్చాడు, సంతోషంగా ఉన్నావా అని అంటే హంస అందే, ఏం సంతోషం? ఆ నలిపించినట్లయితే ఆడ పడితే అక్కడ ఆడుకునేదాన్ని, దొరిలేదాన్ని. ఈ తెలుపు మీద ఎక్కడ పడ్డా మచ్చ కనిపిస్తుంది, ఎక్కడ పడ్డా మచ్చ కనిపిస్తుంది. అవి కడుక్కోవటానికి, శుభ్రం చేసుకోవటానికే నా జీవితం సగమైపోతా ఉంది.
నాకన్నా అదిగో ఆ చెట్టు మీద ఉన్న చూసావా చిలక, రంగురంగులతో ఉంది, అది చాలా బాగుంది, అది చాలా అందంగా ఉంది, ప్రతి వాడు ఇంట్లో పెట్టుకుంటున్నాడు, వాళ్ళ జీవితం అడగటానికి దాని దగ్గరికి వెళ్తున్నారు, దాని బ్రతుకు భలే ఉంది అని అన్నాడు. అందరి హంస వెంటనే ముగ్గురు కలిసి చిలక దగ్గరికి వెళ్ళారు. చిలకని అడిగారు, నువ్వు బాగున్నావా, సంతోషంగా అంటే, ఏం బాగుంటాం, రంగు అయితే ఉంది, ప్రతి ఒక్కడు చూడటానికి వస్తున్నాడు కానీ నాకేం లేదు అంటే స్వేచ్ఛ లేదు, పంజరంలో బంధించేశారు నన్ను, బాగున్నాననే నా స్వేచ్ఛను హరించేసింది ఈ మానవాళ్ళే, నన్ను పంజరానికే పరిమితం చేసింది. అనేక పర్యాయాలు నీవు నేను అనుకునేటువంటి భావన ఏంటయ్యా అంటే, గొప్ప దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికతో నిన్ను సృజించిన కూడా పరక వాటిని చూసి వాటికంటే మనం తక్కువగా ఉన్నామే అని అసూయ పడుతునో లేదా నిరుత్సాహపడుతునో మన ఆశీర్వాదాలను మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల పట్ల ఆయన గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అదే దేవుడు నీ పట్ల కూడా బహు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళితే మొదటి అధ్యాయములో 27వ వచనాన్ని నుంచి చదివితే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడయ్యా అంటే, వెర్రి వారిని. దీనికయ్యా అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఒకవేళ నీ పరిస్థితి ఏమీ తెలియని లోకంలో నువ్వు ఉన్నావేమో, నాకేం తెలియదండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎలా ఉద్యోగం చెయ్యాలో తెలియదు, ఆ స్థాయికి ఎలా ఎదగాలో తెలియదు అని ఆందోళనలో ఉన్నావేమో, నా పరిస్థితి మారదనుకుంటున్నావేమో. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ గొప్ప దేవుని మీద నీవు ఆధారపడగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, జ్ఞానులను సిగ్గుపరచడానికి దీనులను ఆయన లేవనెత్తుతాడు. పెద్ద కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే అని లేఖనం చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో గనక కొంతమంది భక్తులను గమనిస్తే వాళ్ళ పట్ల ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో మనం ధ్యానించగలిగితే, మన పట్ల కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న దానిని మనం నమ్మగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆది కాండంలోనికి వెళితే 12వ అధ్యాయం 1 నుండి చదువుతూ ఉంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, శపించదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహాము యొక్క 75వ ఏట, నిన్ను నేను జన్మలకు తండ్రిగా చేస్తాను, సమస్త మానవాళి నీ నుంచి కలిగింది. ఎవరితో చెబుతూ ఉన్నాడే అంటే, 75 ఏళ్ల తాతగారితో. అప్పటికి సంతానం లేదు, అప్పటికి సంతానం లేదు. 75 ఏళ్ళు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈయనకి ఏంటయ్యా దేవుడిస్తూ ఉన్నటువంటి టైటిల్ అంటే, నీవు సమస్త మానవాళికి తండ్రిని, సమస్తమైన మానవాళికి తండ్రిగా నేను తారిస్తూ ఉన్నాను లేదా నేను ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. నువ్వు బయలుదేరి నీ సొంత జనుల నుండి లేచి వెళ్ళమంటా ఉన్నాడు. అబ్రహాము పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదయ్యా అంటే, గొప్పదిగా ఉన్నది. అబ్రహాము
అంతకు మునుపు వరకు ఎవరయ్యా అంటే తన తండ్రి అయినటువంటి తెరాహు విగ్రహాలను అమ్మేటువంటి వాడు, లేదా దేవుని ఎరగనటువంటి జనాంగం. ఆ జనాంగంలో నుంచి వచ్చిన వాడిని దేవుడు ఏ స్థాయి ఇస్తా ఉన్నాడయ్యా అంటే భూమి మీద ఉన్న సకల జనులకు తండ్రిగా అబ్రహామును దేవుడు పిలిచాడు. కారణం ఏంటయ్యా అంటే అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో, నీవు లేచి వెళ్ళమన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టమన్నాడు. ఆ 4వ వచనాన్ని చదువుతూ ఉంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. దేవుడు ఏదైతే చెప్పాడో వెళ్ళమన్న వెంటనే, అయ్యా అక్కడకు వెళితే అది ఉంటుందా ఉండదా? ఆ ప్రాంతం సస్యశ్యామలమైనదేనా? అక్కడ ఆహారం దొరికిద్దా? అక్కడ నీరుంటదా? అక్కడ పోషణ దొరికిద్దా? ఈ సందర్భములకు తగినటువంటి ఏ మాట కూడా అబ్రహాము నోట వినపడలేదు. దేవుడు చెప్పిన వెంటనే లోబడ్డాడు కనుక పరిస్థితులు ఎలా మారినాయి అంటే 25 ఏళ్ళు కనిపెట్టే స్థాయికి తీసుకుని వెళ్ళాయి. ఈ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు అబ్రహాము అంటే భూమి మీద తన వంశావళి బహు విస్తారముగా ఆశీర్వదింపబడటానికి దేవుడు నాంది పలికాడు. ఆ కనిపెట్టినటువంటి ఆ విశ్వాసాన్ని చూశాడు, అతనిని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రణాళిక నీ పట్ల ఏమైనదో ఎరిగి ఆ ప్రణాళికకు అనుగుణంగా నీ జీవితాన్ని నడిపించుకోగలిగితే నీ జీవితం ఆశీర్వాదం. ఎలాగండి ఆయన ప్రణాళిక నా పట్ల ఎలా ఉంటుందో తెలిసిద్ది అని అడిగితే ఏం చెయ్యాలి అంటే లేఖనాలను పరిశీలించాలి, లేఖనాలను ధ్యానించాలి, మోకరించి ఆయన యొక్క కనిపెట్టాలి. కనిపెట్టిన ప్రతి వానితోనూ ఆయన మాట్లాడే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడతాడయ్యా అంటే ఆయన ఏమై ఉన్నాడయ్యా అంటే వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైన వాక్యం ఏం చేస్తాడయ్యా అంటే నువ్వు కృంగిన వేళలో నీవు ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని స్థితిలో నీ పక్షంగా ఆయన ప్రణాళిక ఈ కార్యములో ఏమై ఉన్నదో నువ్వు తెలియని విషయములో నీకు ఉదాహరణగా ఎవరో ఒక వ్యక్తిని, ఏదో ఒక పరిశుద్ధుని లేఖనాలలో నుండి వారు నడిచి వెళ్ళిన మార్గాన్ని ఆయన నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మార్గాన్ని తెలుసుకున్నామో ఆ మార్గంలో నడవగలమో ఆయన ఏం చేస్తాడయ్యా అంటే అబ్రహాము ఒంటరిగా వెళ్ళిన తర్వాత ఏమయ్యాడయ్యా అంటే ఆ వంశావళి దేవుడు ఏ ఆశీర్వాదాలనైతే ఆది కాండములో అబ్రహాము కొరకు రాశాడో ఆ ప్రతి ఆశీర్వాదము కూడా 100% నెరవేర్చబడినదిగా ఉంటూ ఉన్నది. ప్రపంచ చరిత్రలో ధ్యానిస్తే గుండు సోదరి మొదలు శాటిలైట్ ఛానల్ వరకు కనిపెట్టినటువంటి వారి జాబితాను తీస్తే యూదులే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ యూదులు ఎవరయ్యా అంటే అబ్రహాము సంతతి నుంచి వచ్చిన వారు. ప్రపంచ జనాభాలో వారు అత్యల్పమైన భాగమే, కానీ వీళ్ళెవరయ్యా అంటే ప్రపంచంలోనే మేధావులుగా ఎంచబడుతూ ఉన్నవారు. అంతేకాదు ఇశ్రాయేలీయులు ఐశ్వర్యవంతమైన దేశాలుగా ఉన్నాయి, ఇష్మాయేలు సంతానము ఐశ్వర్యవంతమైన దేశాలుగా ఉన్నాయి. కారణం ఆయన గనక ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే మాట తప్పని దేవుడు, గొప్ప ప్రణాళికను నీ పట్ల కలిగి ఉన్న దేవుడు. నిర్గమకాండంలోనికి వస్తే 3వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు ధూపము వేయుట 3వ అధ్యాయం 1-2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన
హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు ఆ మొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. మోషేను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. మోషే పట్ల దేవుని ప్రణాళిక వేరు. కానీ మోషే ఎలా చేరాడయ్యా ఈ ఐగుప్తుకు అంటే, తన తల్లి సహోదరి ఒక జమ్ముపెట్టులో పెట్టారు, నైలు నదిలో వేశారు. అది వెళుతూ వెళుతూ రాకుమార్తె స్నానమాచరిస్తూ ఉండగా ఆమెకు దొరికింది. చక్కని వాడు రూపసి అయినటువంటి ఆ బిడ్డను పెంచుకోవాలని ఆశపడింది. ఆ ఇంట 40 ఏళ్ళు పెరిగాడు. 40 ఏళ్ళు పెరిగిన తర్వాత తెలిసింది మోషేకు, నేను ఈ వంశావళికి చెందిన వాడను కాదు, నా వంశావళి వేరే, నా జనాంగం వేరే, నా దేవుడు వేరే అని తెలిసి, ఇక్కడ భోగాలు అనుభవించటం కంటే నా జనులతో శ్రమ అనుభవించటం మేలని సమస్తాన్ని విడిచి తన మామ అయినటువంటి ఇతరుల దగ్గరకు వెళ్ళి మందను నింపుకుంటూ ఉన్నాడు. మోషే అనుకుని ఉంటాడు, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, నా జనులతో శ్రమ అనుభవించుట నాకు మేలు, శ్రమ అనుభవించడానికి వెళుతా ఉన్నాను అనుకున్నాడు. కానీ ప్రభువు ప్రణాళిక వేరే ఉంది. ఎందుకయ్యా మోషేను ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడాడయ్యా అంటే, 200 సంవత్సరాలు 430 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించటానికి, నాయకునిగా సిద్ధపరచటానికి మోషేని ఏర్పరచుకున్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక ఏంటంటే 40 లక్షల మంది జనాంగానికి నాయకునిగా నిలవబడటం దేవుని ప్రణాళిక. అయితే మోషే అంటా ఉన్నాడు, అయ్యా నత్తివాడను, నోటి మాంద్యము గలవాడను, నేను ఎట్లా మాట్లాడగలను? సరే నేను వెళ్తాను, నీతో దేవుడు ఉన్నాడా అని అంటే నేనేం చెప్పునా అంటే, నేను నీతో కూడా వస్తున్నానని చెప్పాడు ఆయన. నీ పట్ల ఆయన ప్రణాళిక అది బహు గొప్పది. కానీ అనేక పర్యాయాలు ఆ ప్రణాళికను ఎరుగక మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నా. నువ్వేదో చిన్న స్థితిలోనే నీ జీవితాన్ని ముగించటం నా దేవుని చిత్తం కాదు. ఎందుకయ్యా అంటే, ఏ తండ్రి కూడా తన బిడ్డ తనకన్నా తక్కువ స్థితిలో ఉండాలని ఆశపడ్డాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యులతో ఒక చక్కని మాట చెప్పాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలను మీరు జరిగిస్తారు. ఎవరన్నారయ్యా అంటే, సజీవుడైన దేవుడే తన శిష్యులు అన్నాడు, మీరు కనుక విశ్వాసం ఉంచితే ఇప్పుడు మీరు చూచిన కార్యముల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అంటే ఆయన అభిష్టము, ఆయన ఇష్టము ఏంటయ్యా అంటే, నీవు ఉన్న స్థితిలో ఉండటం ఆయన చిత్తము కాదు, ఆయన ప్రణాళిక కాదు. నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకంలోనికి పంపాడు. అయితే ఇప్పుడు మోషేకి చెబుతా ఉన్నాడు, మోషే అన్ని లక్షల మందిని అంత చక్కగా ఆ గమ్యస్థానము వరకు నడిపించడానికి కలిగిన కారణము ఏమిటయ్యా అంటే, అనునిత్యము దేవుడి దగ్గర కనిపెట్టిన అనుభవం ఉంది. అనునిత్యం ఎంతవరకు అంటయ్యా, వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు ప్రార్థించడానికి ఓపిక లేదు. వృద్ధాప్యం వచ్చి ప్రార్థించలేని స్థితిలో కూడా తనకు అప్పగింపబడిన పనిని ప్రక్కకు పెట్టలా. ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, హూరు అహరోనులను, అయ్యా మీరు వచ్చి నేను చేతులు పైకెత్తుతాను, నా చేతులను ఆదుకొనమని పట్టుకొనమని ఇద్దరు సహాయకులను పెట్టుకొని నిలవబడటానికి ఓపిక లేకపోయినా కూర్చుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ విధంగా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవటానికి నిత్యము ఆయనతో గడిపాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మోషే చేసిన అద్భుతాలలో తనంతటా తాను చేసినది ఏ ఒక్కటి లేదు. ఏంటయ్యా అంటే, ఏ కష్టం వచ్చినా ఆహారం అడిగారా? అయ్యా ఆహారం అడుగుతున్నారయ్యా. మాంసాహారం అడిగారా? అయ్యా మాంసం అడుగుతున్నారయ్యా. ఇంకేదైనా అద్భుతం కావాలా? అయ్యా వ్యాధి ప్రబలిపోతుందయ్యా. ప్రతిదీ కూడా ప్రభువును అడుగుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా
మోషే వలె ఆయన ప్రణాళిక ఎరగటానికి ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, ఒక బలహీనత వచ్చింది అనుకుందాం. అది ఎవరికి చెప్పుకోలేనిదిగా ఉన్నా కూడా ఆ ప్రభువు దగ్గరకు వచ్చి కనిపెట్టగలిగితే ఆ సమస్యలో ఆయన ప్రణాళిక ఏంటో చక్కని ఆలోచిస్తాడు, చక్కని మాట చెబుతాడు. ఆ సమస్య నుంచి బయటకు రావటానికి మార్గాన్ని తెరచే దేవుడు. మోషే అదే చేశాడు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ఏం చేయాలో అర్థం కావటంలా. అయ్యా ఏం చేయమంటావు? చూసిన జనం అనుకుంటా ఉన్నారు, చనిపోవటానికా మోషే మమ్మల్ని ఎక్కడికి తెచ్చావు, చనిపోవటానికా తెచ్చావు. కానీ దేవుని ప్రణాళిక ఏంటయ్యా అంటే అక్కడ ఒక అద్భుతం జరగాలి. ఎప్పుడు జరిగిందయ్యా అద్భుతం అంటే ఆయన ప్రణాళిక ఏంటో ఆయన వైపు కనులెత్తినప్పుడు ఏం చేశాడయ్యా అంటే సముద్రమును ప్రయాణం చేసి ఆరిన నేలన వారిని నడిపించాడు. నీ జీవితంలో కూడా ఈ మొదటి మాసంలో నీ కన్నులు ఆయన వైపు ఎత్తుతూ కలుగుతున్న కష్టంలో, మార్గమే లేదనుకున్న వేళలో, ఎటు వెళ్ళాలో తెలియక ఏ నిర్ణయం తీసుకోలేక అల్లాడిపోతూ ఉన్నావేమో. ఎదురు చూసి ఆశీర్వాదం కొరకు కన్నీరే మిగిలిపోతుందేమో, కష్టమే ఇంటిలో ఉన్నదేమో, లేదా నా పరిస్థితి ఇంతేలే అని సర్దుకుపోతున్నావేమో. నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే నువ్వు బానిసవు కాదా. నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం లేదా. నువ్వు బానిసవు కాదా. నీ బానిస సంఖ్యలను నా యేసు సిలువలో వాటిని తెంపివేసిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. నువ్వు స్వతంత్రుడవు, ఆయన యొక్క కుమారుడవు, కుమార్తెవై ఉంటూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల ఆయన ప్రణాళిక అది ఉన్నతమైనది. నువ్వేదో 4 అంకెల జీతంతోనో 5 అంకెల జీతంతోనో సరిపెట్టుకోవటం కాదు నా దేవుని ప్రణాళిక. లేదా ఒక సింగిల్ బెడ్రూమ్తోనో, లేదా ఒక చిన్న వాహనంతోనో, లేదా ఒక చిన్న ఆశీర్వాదంతో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రణాళికలో బహు ఉన్నతమైనవిగా ఉంటూ ఉన్నాయి. ఆయన ప్రణాళికల వైపు కనుక నీ మనస్సును త్రిప్పగలిగితే, అడగగలిగితే, అయ్యా నీ ప్రణాళిక నాకు బయలుపరచుమని అనుదినము అడగాలి. ఏదో ఆదివారం వచ్చేసి చుట్టం చూపుగా వచ్చి తలకరించి వెళ్ళిపోయాం అనుకో, ప్రణాళిక తెలుసుకోవటం కష్టం. ఉదాహరణగా మనం ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనుకుందాం. ఎంసెట్ ఎగ్జామ్కి 30 రోజులు 45 రోజులు షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తారా. మొదటి రోజు వెళ్ళాం, ఆఖరి రోజు వెళ్ళాం. పరీక్షకి వెళ్తే పక్కన ఉండే చూస్తాం. మొదటి రోజు వెళ్ళాం క్లాస్కి, మళ్ళీ ఆఖరి రోజు వెళ్ళాం. మిగిలిన 43 రోజులు ఏం చేసామయ్యా అంటే ఇంటికి పరిమితమయ్యాం, స్నేహితులతో కలిసి తిరిగాం, లేదా సంతోషం వెతుక్కుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్తే బాగుంటుందని, వీళ్ళతో ఉంటే బాగుంటుందని ఆడ ఏడ తిరిగాం. కానీ క్లాస్కి వెళ్ళాలా 43 రోజులు. ఇప్పుడు పరీక్ష పేపర్ చేతిలోకి వచ్చేసరికి ఏమనిపించిందో తెలుసా? ఈ క్వశ్చన్ కూడా ఉంటుందా? ఏముంటుంది? దాన్నే చదవమని 45 రోజులు పాఠశాలలో చేర్చింది నిన్ను. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ ప్రశ్న కూడా ఉందా ఈ పుస్తకంలో? తెలిస్తే ఆ పుస్తకం 45 రోజులు సంకలన పెట్టుకొని అటు ఇటు తిరిగాం. ఆయన ప్రణాళిక కూడా నీకు తెలియకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే ఆ ప్రణాళిక ఏమై ఉన్నదో పొందుపరచిన గ్రంథం చేతిలో ఉండగానే ఈడకి రాట్లా. ఈడకి ఎప్పుడైతే ఆ ప్రణాళిక తెలుసుకుంటావో మోషే వలె ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను గొప్ప స్థితిలోనికి ఆయన నడిపించగలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. ఆ ప్రణాళికలో నువ్వు నిత్యము, అందుకని అన్నాడు కీర్తనకారుడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చో చెట్టులే ఉంటాడు. వాడు నిత్యము ఫలించుడి వానిగా ఉంటాడు. కారణం ఏంటయ్యా అంటే నీటి కాలువల యోరన వాడు నాటబడ్డాడు. అంటే నీవు సమయం దొరికినప్పుడల్లా ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో వెతకగలగాలి. ప్రయాణంలో ఉన్నామా?
అటు ఇటు చూడటం కన్నా ఆయన వైపు చూడగలిగామా ఆ ఆశీర్వాదం వేరు. ఖాళీగా ఉన్నామా, ఒంటరిగా ఉన్నామా, టీవీలు కతుక్కుపోకుండా మోకరించగలిగితే ఆ ఆశీర్వాదం ఆయన నీ పట్ల ఆయన ప్రణాళిక బహు విస్తారమైనది లేదా బహు ఉన్నతమైనది. ఆయన ప్రణాళిక కనుక నీ జీవితంలో అనుభవించటం అలవరుచుకుంటే ఆ ఆశీర్వాదాలకు అవధులే లేవు. 75 ఏళ్ల ముసలాయన్ని పిలిచి నిన్ను దేశములలో లేదా లోకములో సమస్తమైన మానవాళికి తండ్రిని చేస్తానంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే దానిని నమ్మి, ఆ మాటను నమ్మి స్వజనమును, ఆస్తిని, హోదాను అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. వెళుతున్న మార్గాల్లో కలుపు వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, యుద్ధం వచ్చింది. కానీ ఆయన వాటన్నిటిలో నుంచి తప్పించి గొప్ప ఆశీర్వాదానికి కర్తగా అబ్రహామును నిలవపెట్టాడు. ఈ ఐగుప్తు యొక్క ఐశ్వర్యం నాకు వద్దని చీదరించుకొని వెళ్ళిపోయిన వారి పట్ల దేవుని ప్రణాళిక ఏంటయ్యా అంటే 430 సంవత్సరాల నుంచి మగ్గిపోతా ఉన్నారో వారిని బయటకు తీసుకుని రావడానికి నీవే సరి అయిన వాడు. నేను వరకు వాళ్ళతో ఉన్నవాడు, నాకు అక్కర్లేదని వచ్చినాడు. కానీ దేవునికి ఏం కావాలయ్యా అంటే ఆయన కొరకు రోషంగా నిలవబడగలిగిన వారు కావాలి. ఆయన కొరకు రోషంగా నిలవబడగలిగిన వారు కావాలి. యెహోషువ గ్రంథంలోనికి వెళితే 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువకు ఇలాగూ సెలవిచ్చును. ఇంట్రొడక్షన్ మనం గమనిస్తే యెహోషువ ఎవరు అని చెప్పబడితే మోషే యొక్క పరిచారకుడు అని అంటే ఆయనకి ఏదైనా అవసరమైతే అందించేవాడు, లేదా చెప్పిన పనిని నాయకుడు చెప్పిన పనిని చేసేవాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే యెహోషువను ఏర్పరచుకుంటా ఉన్నాడు. యెహోషువ అనుకుని ఉండడు, నేను ఇశ్రాయేలీయులకు నాయకునిగా మారబోతూ ఉన్నాను అని యెహోషువ అనుకుని ఉండడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని కానానుకు నడిపించడానికి వచ్చినటువంటి ఆ విస్తారమైనటువంటి జనములలో నుండి, ఆ విస్తారమైన జలములలో నుండి కానానులో అడుగు పెట్టగలిగినటువంటి ధన్యతను పొందుకున్న వారి ఇద్దరిలో ఒకడు యెహోషువ, మరి ఒకడు కాలేబు. ఎంత గొప్ప ధన్యత అంటే దేవుని ప్రణాళిక ఉంది. వెళ్ళొచ్చిన వాళ్ళు వేగుల వారు అంటా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బహుభారీ దేవులు, వారిని మనం జయించలేం, మనకున్న సైన్యముతో వారి మీదకి వెళ్ళలేం అంటా ఉంటే ఈ యెహోషువ కాలేబులు అంటా ఉన్నారు, వారిని సులువుగా మనము 3000 మందితో వెళ్ళి జయించవచ్చు. ఇంతమంది కూడా అక్కర్లేదయ్యా మోషే గారు, 3000 మందిని చాలు అంటా ఉన్నారు. అంటే వీరేం చూడగలిగారయ్యా అంటే దేవుని ప్రణాళికను చూడగలిగారు, దేవుడిచ్చిన మాటను నమ్మగలిగారు. నీ జీవితంలో ఆయన మాట ఇచ్చాడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు, దాని అనుమానం లేదు. నేను నీ పక్షాన ఉన్నాడు అన్నాడా, ప్రపంచమే నీ ఎదురు నిలబడ్డా, నీకు వ్యతిరేకంగా నిలవబడ్డా, దాన్ని మార్చగలిగిన వాడు ఎవడునో లేడా. 100కి 100 పాళ్ళు. అనేక పర్యాయాలు మనం అనుకుంటాం మన జ్ఞానము మీద ఆధారపడతాం, లేదా మన శక్తి మీద ఆధారపడతాం. మన శక్తి మీద ఆధారపడ్డప్పుడు ఏమైతాయి అంటే అవమానమే మనకు మిగిలిద్ది. కానీ ఆయన శక్తి మీద ఆధారపడ్డామనుకో ఆయన నిలవబడతాడు. ముందుకు వెళ్ళవలసిన మార్గాన్ని, ఆయన ప్రణాళికను మనకు ఆయన బయలుపరచుటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అనేక పర్యాయాలు ఆత్మీయ జీవితాల్లో జరుగుతున్న పొరపాటు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ఇంతవరకు నీ జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో ఎడగక ఉన్నామేమో, లేదా అనేక పర్యాయాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఉంటాం, ఎందుకు ఉంటున్నామో కూడా తెలియదు, లేదా ఒక మందిరంలో ఉంటాం, ఎందుకు వస్తున్నామో కూడా తెలియదు.
ఒక సహవాసములో ఉంటాం, సహవాసములో ఎందుకు ఉన్నామో కూడా తెలియదు. మానవుని యొక్క శక్తి సామర్థ్యం ఎంతయ్యా అంటే వాని యొక్క శక్తిని బట్టి వాడు తన ఎంట్రుక నల్లగానైనా తెల్లగానైనా మార్చుకోలేడు, లేదా బహుగా చింతించుట వలన మూరెడు ఎత్తు చేసుకోలేడు. వీని వల్ల ఏం కాదో, కానీ సమస్తము జరిగించేటువంటి దేవుడు ఈ మందిరానికి నన్ను ఎందుకు నడిపించాడు, నా వలన ఈ మందిరానికి నేను ఇక్కడ ఉండి చేయవలసింది ఏంటి అన్నది ఆయన దగ్గర కనిపెట్టాలి. లేదా ఒక ప్రాంతంలో నిన్ను ఉంచాడు, ఈ ప్రాంతానికి నన్ను ఎందుకు నడిపించాడు దేవుడు, ఈ ప్రాంతంలో నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి. ఒక కళాశాలలో ఉన్నావు, ఒక పాఠశాలలో ఉన్నావు, ఒక కంపెనీలో ఉన్నావు, లేదా ఏదో ఒక ఉద్యోగం చేస్తా ఉన్నావు ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో, ఆ ఉద్యోగం, ఆ స్థలంలో, ఆ స్థాయిలో నువ్వు చేస్తా ఉన్నావంటే ఆయన ఏదో ఒక ఉద్దేశాన్ని బట్టి అక్కడికి నడిపించాడు. ఆ ఉద్దేశం లేకుండా నీవు ఉంటే, నువ్వెంతైనా ప్రయాసపడ్డా, నువ్వెంత కష్టపడ్డా, ఆయన చిత్తంలో కనుక నువ్వు లేకపోతే నీ ప్రయాస అంత వ్యర్థమే. ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో నీవు ఉంటే ఏమైతాయి అంటే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లా, ఆయన చెప్పింది చేస్తా ఉంటే చాలు, ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏలియా ప్రవక్త యెజబెలుకు భయపడి ఆ కాలువ పట్టున నా ప్రాణం ఇక చాలయ్యా తీసేసుకో అంటా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, ఈయన ఎవరయ్యా అంటే నిన్నటి దినాన్న ఇంచుమించు 850 మంది బయలుదేవత ప్రవక్తలను, అష్టావతు దేవత ప్రవక్తలను హతము చేసిన వాడు 850 మందిని చెప్పిన ఆయన ఇప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా ఇక నాకు చాలు, ఈ జీవితం తీసుకో అని ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, కాకోలము చేత నేను ఆహారం పంపిస్తా ఉన్నాను, తినుము, 40 దినాల ప్రయాణం నీ ముందుంది. అంటే ఈ 40 దినాల్లో కూడా ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే నిత్యము పోషిస్తూ నడిపించాడు, నిత్యము పోషించుతూ నడిపించాడు. నీవు గనక ఆయన ప్రణాళికను గుర్తిస్తే ఏమైతాయి అంటే నిరుత్సాహము నీ దగ్గరికి రాదు, ఆశీర్వాదము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, ఆశీర్వాదము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అనేక పర్యాయాల్లో మన ఆత్మీయ జీవితాలలో మనం అనుకుంటూ ఉంటాం, నేను గత వారాల్లో కూడా చెప్పాను, ఎన్నడూ లేని విధంగా గొప్ప కార్యాలను పరిచర్యలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అంటే ఆయన ప్రణాళికలో ఉన్నది ఈ పరిచర్య. ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లా, ఆ సమయానికి ఏది అవసరమో దానిని తప్పుతూనే ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే ఆయన ప్రణాళికలో ఉండాలి. ఆయన ప్రణాళికలో ఉండాలి అంటే నీవు నేను ఏం చేయాలి అంటే కనిపెట్టడం నేర్చుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇంతవరకు కనిపెట్టలేదేమో, నీ బాధ కొరకు, నీ ఇబ్బంది, నీ కష్టం ఏదో మాట వరుసగా అలవాటుగానో ఆచారంగానో ప్రార్థన చెయ్యాలి కాబట్టి 10 నిమిషాలు చేసి ముగించావేమో. ప్రార్థన ఎలా ఉండాలి అంటే పెనుగులాడాలి. ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆ ఆశీర్వాదం వచ్చేంత వరకు, ఆ దీవెన వచ్చేంత వరకు, ఆ మేలు వచ్చేంత వరకు, ఆ మేలు వచ్చేంత వరకు కూడా ఏం చెయ్యాలయ్యా అంటే ఆ ఆశీర్వాదం కొరకు కనిపెట్టవలసిన వారం లేదా ఎదురు చూడవలసిన వారం అయి ఉంటూ నా దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అది లాగేసేయండి, అది లాగేసేయండి. అనేక పర్యాయాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కనిపెట్టలేక, ఎదురు చూడలేక ఆ ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం, లేక ఎదురు చూడలేకపోతా ఉన్నాం ఆశీర్వాదం కొరకు. ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో, దేవుడు లేఖనం చెప్పింది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఆయన వాగ్దానం చేశాడే 31వ తారీఖు 1వ తారీఖు. మరి ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి కనిపెట్టగలుగుతూ ఉన్నామా లేదా అన్నది ప్రశ్నించవలసిన వారమై ఉంటూ ఉన్నా. ఎప్పుడైతే ఆయన
కొరకు కనిపించామో ఆ కార్యాలను ఖచ్చితంగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి అంటే కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించగలిగితే, కీర్తనల గ్రంథం 72:18. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఆయన మాత్రమే. జీవితం ఈనాడు ఉన్న స్థితిలో నుండి నీ ఊహించని స్థితిలోనికి వెళ్ళాలి అంటే ఎవరయ్యా చేయగలరు అంటే ఆయన మాత్రమే చేయగలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మాత్రమే చేయగలిగిన వాడిని నీవు నేను ఎరిగి ఉన్నవారు ఏం చేయాలయ్యా అంటే ఆయనకు దగ్గరగా జీవించాలి, లేదా ఆయనకు ప్రియమైన వారముగా మనం మార్చబడాలి. ఎప్పుడైతే మార్చబడ్డామో, ఎప్పుడైతే ఆధారపడ్డామో, ఖచ్చితంగా అబ్రహాము పట్ల ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, అబ్రహాముకు గొప్ప దేవునిగా నిలవబడిన వాడు, మోషేకు గొప్ప దేవునిగా సహాయం చేసిన వాడు, యెహోషువకు అండగా నిలిచిన దేవుడు, ఆయన నేటికి సజీవుడు. ఆయన మరణించిన వాడు కాదు, మరణపు ముళ్ళను విరచి తిరిగి లేచిన దేవుడు. నమ్మట్టుకు నేను ధైర్యంగా చెప్పగలను. ఆయన అన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి దీనులను లేవనెత్తుతానన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దీనులను లేవనెత్తుతానన్న దేవుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు ఆయన మాత్రమే అయి ఉన్నాడు. ఆయన ఏం చేశాడయ్యా అంటే 97 నుండి 2002 వరకు నేను పొందిన సాక్ష్యం ఏంటయ్యా అంటే వీడెందుకు పనికిరాడు అన్నది లోకం. కొన్ని సంవత్సరాలు కనిపించాల నేను వాళ్ళకి. 2002లో ఈ మద్రాసు పట్టణానికి వచ్చా బైబిల్ కాలేజీ కొరకు. ఇప్పుడు అంటా ఉన్నారు గొప్ప సేవ చేస్తా ఉన్నాడయ్యా. ఎవరయ్యా అంటే వారు నమ్మల. ఈ మధ్య కూడా అంటా ఉన్నారు, ఇంతగా ఆశీర్వదింపబడతామని మేము అనుకోలా. జనులు ఆశ్చర్యపడులాగున నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఆయన ప్రణాళికలోనికి నీవు వచ్చినప్పుడు, ఆ గొప్ప దేవుని ఆశ్రయించినప్పుడు, ఆ గొప్ప దేవుని నీడ లేక ఆయన నీడలో నీవున్నప్పుడు, ఆయన నీడలో మనం ఉండాలి అంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి. ముందు ఆయన ఎవరయ్యా అంటే గొప్ప కార్యాలను చేసే దేవుడు. మనం గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ఇతరులకు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మన దాకా సమస్య వచ్చినప్పుడు ఏమైతే అంటే కాదండి అంటాం. ఆస్ట్రేలియాలో ఒక సంఘటన జరిగింది. ఒక మందిరం జరుగుతూ ఉంది. ఆ మందిరం పక్కనే ఒక బీర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ బీర్ ఫ్యాక్టరీ విసర్జిస్తూ ఉన్నటువంటి వ్యర్థాల వలన బహు భయంకరమైన వాసన వస్తూ ఉంది. నిత్యం కూడా మందిరం జరుగుతున్న సమయంలో ఆ దుర్వాసనను తట్టుకోలేకపోతూ ఉన్నారు సంఘస్థులు. సంఘ పెద్దలు, సేవకుడు కూర్చొని ఒక రోజు నిర్ణయం తీసుకున్నారు, ఎలాగైనా ఈ వాసన పోయేటట్లు, ఈ ఫ్యాక్టరీ మూతపడేటట్లు ప్రార్థన చేద్దామన్నారు. 3 రోజులు ఉపవాస కోరిక ప్రకటించారు. దేని కొరకయ్యా అంటే బీర్ ఫ్యాక్టరీ మూతపడాలని ప్రార్థన చేశారు. 3వ రోజు ప్రార్థన జరుగుతూ ఉంది. బీర్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఫ్యాక్టరీ అంతా తగలబడిపోయింది. తెల్లారి మూత ఇచ్చారు. విశ్వాసం అంతా అనుకున్నారు. ప్రార్థన అన్నాడు దేవుడు, ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఎవరెళ్ళక వెళ్ళిపోయారు. 4 రోజులు గడిచి చర్చికి ఒక నోటీస్ వచ్చింది. ఏంటయ్యా అంటే ఈ సంఘం వారు ప్రార్థించడం వల్ల ఏమైందయ్యా అంటే నా బీర్ ఫ్యాక్టరీ తగలబడిపోయిందని బీర్ ఫ్యాక్టరీ యజమాని అన్యుడు కోర్టులో కేసేసాడు. ఇప్పుడు పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని చర్చి గారు పిలిచారు, నోటీస్ ఇచ్చి. వీళ్ళు వెళ్ళారు, బోన్లో నుంచున్నారు. జడ్జి గారు అడుగుతున్నాడు, అయ్యా నిజంగా ఈ బీర్ ఫ్యాక్టరీ మూతపడాలని మీరు ప్రార్థన చేశారా?
మీ వల్ల ఏం మూతపడిందని యజమానుడు అంటా ఉన్నాడు. నిజమేనా? వాళ్ళు అన్నారు, నేను ప్రార్థన చేసిన మాట వాస్తవమే, కానీ మా వల్ల కాదని. నేను చేసిన ప్రార్థన వల్ల అవలా. అర్థమైందా? మేము ప్రార్థన చేశాం మీరు ఫ్యాక్టరీ మూతపడాలని, కానీ మా ప్రార్థన వల్ల కాదు, అది కాలిపోయింది. వీళ్ళకేం లేదయ్యా అంటే మా ప్రార్థన వింటాడన్న విశ్వాసం లేదు. అనేక పర్యాయాల్లో నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు నీతో ఉన్నా కూడా, ఈ ప్రమోషన్ నాకు ఏడుస్తుందిలే, ఈ జీతం ఏడ పెరిగిద్దిలే, ఈ సమస్య ఏడ పోయిందిలే, ఈమెం మారిద్దిలే, ఈయనేం మారుతాడులే, వీళ్ళేం మాట్లాడతారులే, ఇక మన జీవితాంతం ఇంతే అని చేస్తా ఉన్నామయ్యా అంటే కనిపెట్టడం మానివేస్తా ఉన్నాం. ఆ నిరుత్సాహాన్ని ఎవరయ్యా తీసుకుని వచ్చేది అంటే అపవాది అయిన సాతానుడు. నిరీక్షణ తీసుకుని వచ్చేది ఎవరయ్యా అంటే ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. ఆయన నిరీక్షణ ఇస్తాడు. ఈ రోజు మాట్లాడేమో రేపు మారిద్ది పరిస్థితి, ఎల్లుండి మారిద్ది. అబ్రహాం ఏం చేస్తాడయ్యా అంటే 25 ఏండ్లు కనిపించాడు. 25 ఏండ్లు కనిపించాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, దానిలో సందేహం లేదు. అయితే మునుపు మనము విరినట్లు మన శక్తి మీద ఆధారపడటం మానివేయాలి. సమస్తం ఆయనకు అప్పగించగలగాలి. నీ కార్యం ఏదైనా ఆయనకు అప్పగించడం నేర్చుకుని నీ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టావా, ఆయన జ్ఞానం మీద ఆధారపడ్డావా, ఆ గొప్ప కార్యాలు, ఆ గొప్ప ప్రణాళికలు నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఆ క్రమంలో నువ్వేం చెయ్యాలి అంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆ సాక్ష్యాన్ని కాపాడుకొని కనుక నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలను చదివితే, విలాప వాక్యములు, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాత్సల్యత అంటే కనికరము లేదా కృప అని అనవచ్చు. ఆయన కనికరం ఏంటంటే అంటే ఎడతెగక నిలుచున్నది. ఎడతెగక అంటే ఆయన నిత్యము కూడా నిన్ను కనికరించేవాడు. ఆయన కనికరం ఎలా ఉంటుంది అని ఒక్క విషయాన్ని కనుక మనం చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనానికి వస్తే, లూకా సువార్త 7:13, లూకా సువార్త 7, ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు కూర్చుండి మాటలాడసాగెను. దేవుని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఎడతెగక కనికరము చూపే దేవుడు, ఆయన కనికరం చూపితే ఎలా ఉంటదయ్యా అంటే, ఆయన మీద ఆధారపడితే ఏం చేశాడయ్యా అంటే కనికరం చూపుతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సందర్భంలో ఒక విధవరాలు, తన ఒక్కగానొక కుమారుడు మరణించాడు, పాడె మీద మోసుకొని వెళుతూ ఉన్నారు. ఈ తల్లి భయంకరమైన వేదనలో ఉంది. నాకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం పోయింది. ఈ వృద్ధాప్యంలో నేను ఎట్లు బ్రతకాలి, నా జీవితం ఏంటి అన్న వేదనలో తల్లి అల్లాడిపోతూ రొమ్ము బాదుకుంటూ అంగలారుస్తూ ఉన్న సమయంలో యేసు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఆమె వచ్చి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుణ్ణి బ్రతికించమని అడిగినట్లు రాయబడలా, కానీ నేనేం నమ్ముతూ ఉన్నానయ్యా అంటే ఆమె దేవుని వెంబడించినటువంటి స్త్రీలలో ఆమెయు ఒకటై ఉన్నది. ఆమె భక్తిని చూసిన దేవుడు ఆమె వేదనను చూడలేకపోయాడు. ఆమె విశ్వాసాన్ని చూసిన దేవుడు ఆమె కన్నీటిని చూడలేకపోయాడు. కనికరపడి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచారు.
పాడి మీద ఉన్న చిన్నవాడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే లేచి కూర్చుండి మాటలాడసాగిన. ఈరోజు ఆయన నీ మీద కనికర పడితే నువ్వేం చేయాలయ్యా? కనికర పడటానికి అంటే ఆయనను వెంబడించాలి. ఆ గొప్ప దేవుని ఆశ్రయిస్తే ఆయన ఏం చేశాడయ్యా అంటే విధవరాలని కనికరించాడు. కనికరిస్తే ఏమైందయ్యా అంటే చనిపోయిన కుమారుడు కూడా లేచి కూర్చున్నాడు, మాట్లాడసాగాడు. నీ మీద ఆయన కనికర పడితే ఏమైందయ్యా అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్న సమస్యను కూడా ఆయన మార్చగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇక ఈ స్థాయిలోనికి నేను రాలేనని నీవు అనుకుంటూ ఉన్న పరిస్థితిని కూడా నా దేవుడు తిరిగి చిగురింప చేయగలిగిన వాడు. ఎవరయ్యా ఆయన అంటే ఎండిన మోడును చిగురింప చేస్తున్న దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని గనక ఈ నూతన మాసంలో, ఈ నూతన సంవత్సరంలో ఆయన మీద ఆధారపడుతూ నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ గొప్ప దేవుని కనికరము కొరకు గనక మనం కనికట్టగలిగితే ఈ సంవత్సరం ఆయన ఏం చేయబోతా ఉన్నాడు అంటే మన జీవితాలలో గొప్ప కార్యాలను చేయబోతూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి మనుష్యులకు ఏమవుతాయి అంటే ఆశ్చర్యములు కలిగిస్తాయి. ఆశ్చర్యములు కలిగిస్తాయి అంటే అవి ప్రకృతికి అతీతమైనవి, లేదా మానవులు చేయలేనటువంటివి, లేదా నీ స్థాయికి అది కుదరదు అని లోకమనొచ్చు. కానీ నా దేవుడు ఏంటయ్యా అంటే సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ నువ్వు గనక ఆయన దగ్గర కనిపెట్టడం నేర్చుకోగలిగితే ఆయన ప్రణాళిక ఏదో అనునిత్యం ఉదయ మధ్యాహ్న సాయంకాల వేళలలో ఆయనకు ధూపం ప్రార్థన అనబడిన ధూపాన్ని గనక మనము ఆరోపించగలిగితే, ఆయన పాదాల దగ్గర కనిపెట్టగలిగితే మారవని మీరనుకుని జరగవని మీరనుకున్న గొప్ప సంగతులను నేను జరిగిస్తానని మాట ఇచ్చాడు. జరగవని ఈరోజు అనుకుంటా ఉన్నావేమో, గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎంతో ఉన్నతమైనవి. ఎందుకయ్యా అంటే ఆయన నిన్ను రక్తము వీక్షించి ఆయన నిన్ను కొన్నాడు. ఆయన ఈ లోకములో నుండి నిన్ను వేరుపరచాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించటం నా దేవునికి ఇష్టం. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ప్రణాళికలో ఆ గొప్ప కార్యాలు మన జీవితాలలో కూడా జరుగులాగున ఆయన వైపు చూస్తూ తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. దయగలిగిన మా యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో అయ్యా నువ్వు గొప్ప దేవుడు, నీ గొప్ప కార్యాల కొరకు మేము కనిపెడుతూ ఉన్నా. గడిచిన వారాలలో మీరు మాట్లాడిన రీతిగా మా శక్తి మీద ఆధారపడక సాక్ష్యమును కాపాడుకుంటూ నీ గొప్ప కార్యాలపై నీ వైపు చూస్తూ ఉన్నా. నీ గొప్ప కార్యాలు నాయన నీ బిడ్డలైన వారి జీవితాలలో మీరు జరిగించండి. అయ్యా బిడ్డలు ఎంతో కాలం ఎదురు చూసి నిరుత్సాహంలోనికి జారిపోయి అయ్యా ఆశలు బొత్తిగా సచిన స్థితిలో ఉన్నను నాయన నువ్వు తిరిగి జీవింప చేయగలిగిన వాడదు, తిరిగి బ్రతికించగలిగిన వాడదు, నూతన కార్యాల చేత తృప్తికరగలిగిన వాడమై ఉంటూ ఉండగా బిడ్డల పట్ల గొప్ప కార్యాలను జరిగించి నీవు మాత్రమే మహిమ పొందమని మా ప్రభువును రక్షకులను త్వరలో రానయ్యా యేసు నామములో అడిగి వేడుకుంటూ నా తండ్రి. ఆమేన్.